హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను నందమూరి బాలకృష్ణ ఇప్పటి నుంచి అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని హిట్లు ఎన్ని ఫ్లాప్లో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, కంప్లీట్గా చూడండి, నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1974లో తాతమ్మ కళ అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా వచ్చేసరికి హిట్. 1974లో రామ్ రహీం అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. 1975లో అన్నాదమ్ముల అనుబంధం అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి సూపర్ హిట్. 1975లో భీమలవాడ కవి అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. 1977లో దానవీర సూరకర్ణ అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1979లో అక్బర్ సలీం అనార్కలి అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. 1979లో శ్రీ మధ్విరాట పర్వం అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. 1979లో తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా వచ్చేసరికి హిట్. 1980లో రౌడీ రాముడు కొంటె కృష్ణుడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. 1982లో అనురాగ దేవత అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి హిట్. 1983లో సింహం నవ్వింది అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1984లోని సాహసమే జీవితం అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. 1984లోని డిస్కో కింగ్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి కూడా ఫ్లాప్. 1984లో జనని జన్మభూమి అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. 1984లో పలనాటి పులి అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి హిట్. 1984లో మంగమ్మ గారి మనవడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 1984లోని శ్రీ వీరబ్రహ్మం గారి చరిత్ర అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 1984లోని కథానాయకుడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి సూపర్ హిట్. 1985లోని ఆత్మబలం అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. 1985లోని బాబాయ్ అబ్బాయి అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1985లోని భార్యాభర్తల బంధం అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1985లోని భలే తమ్ముడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1985లోని కత్తుల కొండయ్య అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1985లోని పట్టాభిషేకం అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1986లోని నిప్పులాంటి మనిషి అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1986లోని ముద్దుల కృష్ణయ్య అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి హిట్. 1986లోని సీతారాముల కళ్యాణం అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1986లోని అనసూయమ్మ గారి అల్లుడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. 1986లోని దేశోద్ధారకుడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1986లోని కలియుగ కృష్ణుడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. 1986లోని అపూర్వ సహోదరులు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1987లోని భార్గవ రాముడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. 1987లోని అల్లరి కృష్ణయ్య అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. 1987లోని సాహస సామ్రాట్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా అయితే ఫ్లాప్. 1987లోని ప్రెసిడెంట్ గారి అబ్బాయి అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1987లోని మూవ గోపాలుడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1987లోని రాము అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1987లోని భానుమతి గారి మొగుడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1998లోని ఇన్స్పెక్టర్ ప్రతాప్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1988లోని దొంగరాముడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1988లోని తిరగబడ్డ తెలుగు బిడ్డ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1988లోని భారతంలో బాలచంద్రుడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1988లోని రాముడు భీముడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1988లోని రక్తాభిషేకం అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1989లోని భలే దొంగ అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ హిట్. 1989లోని ముద్దుల మామయ్య అనే సినిమా తీశారండి. ఇది ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ హిట్. 1989లోని అశోక చక్రవర్తి అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1989లోని బాలగోపాలుడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1990లో ప్రాణానికి ప్రాణం అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్.
1990లో నారీ నారీ నడుమమ రారి అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1990లో ముద్దుల మేనలుడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1990లో లారీ డ్రైవర్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1991లో తల్లిదండ్రులు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1991లో ఆదిత్య 369 అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ హిట్. 1992లో ధర్మక్షేత్రం అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1992లో రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1992లో అశ్వమేధం అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1993లో నిప్పురవ్వ అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1993లో బంగారు బుల్లోడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1994లో భైరవ ద్వీపం అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1994లో గాంధీకం అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1994లో బొబ్బిలి సింహం అనే సినిమా తీశారండి. ఈ సినిమా ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1994లో టాప్ హీరో అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1995లో మాతో పెట్టుకోకు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1996లో వంశానికొక్కడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1996లో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1997లో ముద్దుల మొగుడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1997లో పెద్దన్నయ్య అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1997లో దేముడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1998లో యువరత్న రాణా అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1999లో సమరసింహారెడ్డి అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1999లో సుల్తాన్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1999లో కృష్ణ బాబు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2000లో గొప్పింటి అల్లుడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 2001లో నరసింహనాయుడు అనే సినిమా తీశారండి. ఇది ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2001లో బలేవాడు బాసు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2022లో సీమసింహం అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 2002లో చిన్న కేశవరెడ్డి అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2003లో పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2004లో లక్ష్మీ నరసింహ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 2004లో విజయేంద్ర వర్మ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2005లో అల్లరి పిడుగు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2006లో వీరభద్ర అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ కూడా ఫ్లాప్. 2007లో మహారథి అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2008లో ఒక్క మగాడు అనే సినిమా తీశారండి. అది కూడా ఫ్లాప్. 2008లో పాండురంగడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 2009లో మిత్రుడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ కూడా ఫ్లాప్. 2010లో సింహ అనే సినిమా తీశారండి బోయపాటి సీను డైరెక్టర్. ఈ సినిమా వచ్చేసరికి ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2011లో పరమవీర చక్ర అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2011లో శ్రీరామరాజ్యం అనే సినిమా తీశారండి. నయనతార దాంట్లో హీరోయిన్. ఈ సినిమా వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 2012లో అధినాయకుడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2012లో ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2012లో శ్రీమన్నారాయణ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి కూడా ఫ్లాప్. 2014లో లెజెండ్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 2015లో లయన్ అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2016లో డిక్టేటర్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 2017లో గౌతమి పుత్ర శాతకర్ణి అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2017లో పైసా వసూలు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 2018లో జయసింహ సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2019లో ఎన్టీఆర్ మహానాయకుడు అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా టాక్ కూడా ఫ్లాప్. 2019లో రూలర్ అనే సినిమా తీశారండి బాలకృష్ణ గారు. ఈ సినిమా కూడా ఫ్లాప్. 2021లో అఖండ అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2023లో వీరసింహారెడ్డి అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా సూపర్ హిట్.
2023లో భగవంత్ కేసరి అనే సినిమా తీశారండి అనిల్ రావుపూడి, దాంట్లో డైరెక్టర్ బాలకృష్ణ గారి హీరో అండి. ఈ సినిమా వచ్చరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. డాకు మహారాజ్ 2025లో రిలీజ్ అయిందండి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే, టేక్ కేర్, బాయ్.